హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? చోలే మసాలా గ్రేవీ కర్రీ చేశాను డాబా స్టైల్లో. ఇది చపాతీలో కానీ పూరీలో కానీ చాలా బాగుంటుంది. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం ఈ రెసిపీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఏ విధంగా తయారు చేశానో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక కప్పు శనగలు తీసుకొని నైటే నీళ్ళు పోసి 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత పొద్దున కల్లా ఇలా బాగా నానిపోయాయి. ముందుగా ఈ కర్రీలోకి 2 చెంచాల కాజు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని నానబెట్టిన శనగలు ఇందులో వేసుకొని 1 గ్లాస్ మంచినీళ్ళు పోసుకొని ఒక ఆలుగడ్డకు తొక్క తీసుకొని ఇందులో వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 5 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆవిరి చల్లారేలోపు ఇందులో కావాల్సినవి కట్ చేసుకుందాము. ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకున్న, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చీలు చిన్నగా కట్ చేసుకున్నా. ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మీద మూత తీసుకొని ఉడికిన ఆలుగడ్డల్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి మెత్తగా మెదుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అర్ధగంట నానబెట్టుకున్న కాజు కూడా వేసుకున్నాను. ఇందులోనే చల్లారిన శనగల్ని ఒక 1/2 కప్పు తీసి వేసుకున్నాను. ఇందులోనే 3 చెంచాల గడ్డ పెరుగు వేసుకున్నా. మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నా. కడాయి వేడైన తర్వాత ఇందులో ఒక 5 చెంచాల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చీలు వేసుకొని వేయించుకొని ఒక 2 నిమిషాల తర్వాత కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకున్నా. టమాటాలు మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇవన్నీ మగ్గిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్టును వేసుకొని అందులోనే కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలోనే మీ రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. నేను 2 చెంచాల కారం వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను. 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు గ్రేవీని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా బబుల్స్ వచ్చే ముందు ఉడికించుకున్న శనగలను వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే స్పైసీ చోలే మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. ఎలా ఉంది నా కర్రీ? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వినండి నా మాట, తినండి ఈ పూట. బాయ్.